వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న 53 ఏళ్ల మహిళకు వైద్యులు విజయవంతంగా స్పైన్ సర్జరీ నిర్వహించారు. డీజనరేటివ్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ కారణంగా నరాలపై ఒత్తిడి ఏర్పడడంతో మల్టీలెవెల్ స్పైనల్ ఫిక్సేషన్ శస్త్రచికిత్స చేపట్టారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి నడుము, కాళ్ల నొప్పులు గణనీయంగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ అపోహలకు లొంగిపోయి ట్రీట్మెంట్కి తీసుకోకుండా అలాగే ప్రాబ్లం పెంచుకుంటూ సమస్యలను పొందించుకోకుండా నేను బెడ్ పైన రెస్ట్ డాక్టర్ లేకపోతే టాబ్లెట్లు ఇస్తూ బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పాను. ఏం తగ్గలేదు. మా అబ్బాయి ఈశ్వర్ హాస్పిటల్ సర్జరీ ఎత్తుకుంటుంది బాగుందని ఇలా అని సినిమా సర్జరీ నేను అనుకున్నాను. అమ్మ ఏం కాదు, అన్ని నీళ్ళు పెట్టి ఇలా నిలబడలేను, నడవలేను, నాకు బాగా ప్రాబ్లం ఉందంటే బాగా చాలా ధైర్యం ఇచ్చిండు సినిమా సర్జరీ. సరే సరేనా ఎంఆర్ఐ వచ్చిండు, అడ్మిట్ కావాలన్నాడు. ఇలా సాయంత్రం అడ్మిట్ అయినాం. బెడ్ పైన ఉన్న అసలు అంత ప్రాబ్లం ఉండే నాకు. శ్రీనివాస్ సార్ చాలా ధైర్యం ఇచ్చింది సార్. శ్రీనివాస్ సార్ ధైర్యంతోనే నేను సర్జరీకు ముందుకు వచ్చినాయి. ఏ డాక్టర్ దగ్గరికైనా రెస్ట్ తీసుకోవాలమ్మా, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. కానీ ఎట్లా సంవత్సరం ఉంది కూడా నేను ఇదే బాగా ఉన్నా. ఇప్పుడు సెట్ అయిపోతుంది. అంతేగా ప్రాబ్లం అంత ముందే రోజులైంది. ఏం ప్రాబ్లం లేదు, తిరుగుతున్నా కానీ బాగానే ఉన్నాయి. అప్పుడైతే బెడ్ పైన వండుకున్నాను సార్. శ్రీనివాస్ సార్ మాకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. కానీ ఎట్లా సంవత్సరం